మనం దేవుని దగ్గర పట్టుబట్టి శారీరక విషయాలు అడగాల్సిన పని లేదు. నీ చిత్తమైతే ఇవ్వు ప్రభు, అంతవరకు చాలు. వాళ్ళు పట్టుబట్టి అడిగారు, లాస్ట్కి దేవుడు ఇచ్చేసాడు, నన్ను నష్టపోయారు. ఆ విషయం 15వ వచనంలో ఉంటుంది. అయితే వాళ్ళు సాధించేది ఏమీ లేదు. అరణ్యములో బహుగా, అంటే డిజైర్స్ మారిపోతాయి. అంతకుముందు వాళ్ళు ఏం డిజైర్, వాళ్ళకి దేవుణ్ణి చక్కగా స్తుతిస్తున్నారు, ఆయన కీర్తి గానము చేసిరి. ఎప్పటి వరకు? ఆయన చేసిన కార్యముకు జ్ఞాపకం ఉన్నంత వరకు, ఆయన చేసిన అద్భుతాలని వాళ్ళు ధ్యానించినంత వరకు సంతోషంగా ఉన్నారు. కానీ ఆయన కార్యాన్ని మర్చిపోయారు, ఇంకా ఆయన వాక్యాన్ని మర్చిపోయారు. కాబట్టి మన మెయిన్ టాపిక్ ఏంటంటే, దేవుని వాక్యం నుండి తప్పిపోవడానికి గల కారణాల్లో ఒకానొక కారణం మరి ఆయన కార్యాన్ని మర్చిపోవటం.